ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డెక్కని వర్గం లేదు. సచివాలయ ఉద్యోగులు రోడ్డు మీదే ఉన్నారు. ఉపాధ్యాయులు ఈ నెల 21 నుంచి విడతల వారీగా రోడ్డు మీదకొస్తామని చెప్పి షెడ్యూల్ ప్రకటించారు. కాంట్రాక్టులు చేసినోళ్ళు బిల్లుల కోసం రోడ్డు మీదే ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు సబ్సిడీల కోసం రోడ్డు మీదే ఉన్నారు. ఉద్యోగులు రోడ్డు మీదకొస్తామంటూ ఉన్నారు. ఇంక అంగన్వాడీలు ఇప్పటికే 3 సార్లు రోడ్డు మీదకొచ్చారు. ఇక నెక్స్టు నిరవధిక సమ్మె వైపు వెళ్తాం. ఈ నెల 23 నుంచి వాళ్ళు ఫస్ట్ ఆందోళనలు తీవ్రతరం చేస్తారట. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తారట. ప్రభుత్వం కనుక స్పందించకపోతే నెక్స్ట్ నిరవధిక సమ్మెకు వెళ్తామని తాజాగా అన్ని అంగన్వాడీ సంఘాలు ఉమ్మడిగా ప్రకటించాయి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల నుంచి మమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు. నమ్మించి మోసం చేయడం చంద్రబాబు నైజం అని చెప్పి ఇప్పటికి మాకు మరోసారి అర్థమైంది అని చెబుతూ ఇప్పటికే మేము మినిస్టర్తో 3 సార్లు చర్చలు జరిపాం. మీ హామీలు అమలు చేస్తామంటారు. కొన్నిసార్లు 1-2 జీవోలు ఇస్తారు. ఆ హామీలు అమలు చేయరు. ఆ జీవోలు ఇచ్చిన జీవోలు కూడా అమలు చేయరు. ఇంత దారుణంగా మోసం చేస్తూ ఉన్నారు. జీతాల పెంపుతో సహా మా అన్ని డిమాండ్లను కూడా పరిష్కరించకపోతే మేము నిరవధిక సమ్మెకు వెళ్తాం. దానికంటే ముందు 23న అన్ని జిల్లాల్లో దీక్షలు చేయబోతూ ఉన్నాం. ఆ తర్వాత ప్రభుత్వం స్పందించకపోతే మాత్రం నిరవధిక సమ్మెకి వెళ్తాము అని చెప్పి ప్రకటించారు. వాళ్ళ డిమాండ్లు ప్రధానంగా జీతాల పెంపుతో పాటు గ్రాట్యుటీ, మట్టి ఖర్చులు, మినీ వర్కర్లను మెయిన్గా మార్చి ఇచ్చినటువంటి 3 జీవోలు తక్షణం అమలు చేయాలి. హెల్పర్ల పదోన్నతికి మార్గదర్శకాలు రూపొందించాలి. అంగన్వాడీ పనులు మాత్రమే అప్పగించాలి. పదవీ విరమణ సందర్భంగా ఇచ్చే ప్రయోజనాలను పెంచాలి. వేతనంతో కూడిన మెడికల్ లీవ్, సంక్షేమ పథకాలు అందించాలి. పెండింగ్లో ఉన్న సూపర్వైజర్ పోస్టులపై నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రంలో 1810 మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయాలి. సో ప్రధాన డిమాండ్లతో వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. ఇప్పటికే మేము చాలా టైం ఇచ్చాం అని చెబుతూ నమ్మించి మోసం చేయడం చంద్రబాబు నైజమని మరోసారి మాకు అర్థమైంది. సో ఇది ఫైనల్ వార్నింగ్ బెల్. నెక్స్ట్ ఇక మేము నిరవధిక సమ్మెలోకి వెళ్తాము అని అయితే అంగన్వాడీలు ప్రకటించారు.